ఒక్కసారి నిశ్శబ్దంగా ఊపిరి పీల్చుకుంటూ టెస్ట్ క్రికెట్ గురించిన ఆలోచించండి. నిశ్శబ్ద స్టేడియంలో ఒక బౌలర్ చెమటతో బంతిని రుద్ది పరిగెత్తే శబ్దం, స్లిప్లో నిలబడిన ఆటగాడు పట్టే పట్టు, బ్యాట్స్మన్ కదిలే కాలు, ఇవన్నీ కలిసినప్పుడే టెస్ట్ క్రికెట్ అర్థమవుతుంది. కానీ ఈ ఫార్మాట్ ఒకసారి మాయమవుతుందేమో అన్న భయం అందరిలో కలుగుతున్నప్పుడు ఒక్క హీరో వచ్చాడు, విరాట్ కోహ్లీ. ఒక మిషన్తో వచ్చిన నాయకుడు. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు 2014 మాస్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ T20 వైపు పరుగులు తీస్తున్న టైంలో ఈ యువ నేత ఒక వాక్యాన్ని నమ్ముకున్నాడు: టెస్ట్ క్రికెట్ ఇస్ ది అల్టిమేట్ ఫార్మాట్. అతనికి విజయం మాత్రమే కాదు, గౌరవం ముఖ్యం. అతను చెప్పేవాడు కాదు, చేసి చూపించేవాడు. భారత జట్టు ఫిట్నెస్ కు కొత్త నిర్వచనం ఇచ్చినది కోహ్లీ. యోయో టెస్ట్ అనే పదం అప్పటిదాకా ఎవ్వరూ విని ఉండరేమో. కాని అతను చెప్పాడు, ఇప్పుడు నుంచి భారత జట్టులో స్థానం కావాలంటే ఫిట్ గా ఉండాలి. విదేశాల్లో గెలుపు అనేది కలే అనుకున్నవారికి నిజం చేసిన కోహ్లీ, భారత జట్టు ఎప్పటికీ ఇంట్లో సింహాలు, బయట బలహీనులు అన్న ముద్ర చెరిపేసినది కోహ్లీ. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో అద్భుత ప్రదర్శనలు కనబరిచింది కోహ్లీ నేతృత్వంలోని జట్టు. ఆస్ట్రేలియాలో గబ్బా వేదికపై భారత జట్టు 32 ఏళ్ల తర్వాత గెలిచింది. అది కోహ్లీ అక్కడ లేని మ్యాచ్ అయినా ఆ అగ్నిపథాన్ని వేయించినదే అతని ఆత్మవిశ్వాసం. అతని కెప్టెన్సీలో భారత్ టెస్ట్ వరల్డ్ నంబర్ 1గా నిలిచిన రోజులు. 2016 నుండి 2020 వరకు భారత జట్టు వరుసగా 42 నెలలు నంబర్ 1 టెస్ట్ జట్టుగానే కొనసాగింది. ఇది సాధ్యం చేసింది ఒక్క అతనే. టెస్ట్ క్రికెట్ కు పునర్జీవం ఇచ్చిన నాయకుడు. ఒక్కసారి ఊహించండి, ఒక యువ ఆటగాడు టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తరువాత టీ-షర్ట్ ఊడబెట్టుకుంటూ గర్జిస్తున్న దృశ్యాన్ని. ఇది బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భావోద్వేగాన్ని చూపిస్తుంది. ఇది కోహ్లీని తెలియజేస్తుంది. అతను టెస్ట్ మ్యాచ్ ను T20 మాదిరిగా కాదు, కానీ ప్యాషన్ తో నింపాడు. ఎమోషన్ తో ఆడాడు. అట్లాగే జట్టును ఆడించాడు. ఇతని తర్వాత ఏమయ్యేది? విరాట్ టెస్ట్ కెప్టెన్సీ వదిలిన తర్వాత కొంత నిరాశ, కొంత విషాదం. ఎందుకంటే అలాంటి నాయకత్వం మళ్లీ రావడం కష్టం. టెస్ట్ మ్యాచ్ కు పౌరుషం అవసరమంటే అది కోహ్లీ చూపించిన విధంగా కావాలి. ప్రపంచ క్రికెట్లో ప్రతి జట్టు ఇప్పుడు ఫిట్నెస్, అగ్రెషన్ మరియు డెడికేషన్ విషయాల్లో భారత్ ను ఫాలో అవుతుంది. కోహ్లీ వలనే ఇది సాధ్యమైంది. ఈ రోజు కూడా టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడినప్పుడు మొదట గుర్తొచ్చేది అతని పేరు విరాట్ కోహ్లీ. ఎందుకంటే అతను టెస్ట్ ఫార్మాట్ ని ప్రేమించాడు, గౌరవించాడు, మరింత అందంగా మార్చాడు.